గురువు సమాజాన్ని తరగతి గదిగా భావించి తీర్చిదిద్దే సంఘ సంస్కర్త. గురువు ప్రశ్నకు సమాధానానికి మధ్య నలిగే వ్యక్తిని, సమాజాన్ని సమాధానపరిచే సంధానకర్త. విద్య నేర్పడం అంటే కేవలం మార్కులు తేవటం కాదు, మార్పును తేవటం. విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటను వేయటం. అందుకే అటువంటి గురువు గొప్పతనం తెలియచేయటానికి గురువు, దైవం ఒకేసారి కనబడితే ముందు గురువుకే నమస్కరిస్తానన్నారు భగవాన్ రమణ మహర్షి. అటువంటి మహోన్నత గురువు అయిన శ్రీ బులుసు వెంకటరామ శేష సత్యసూర్యనారాయణ గారు మనకు నిరంతర పూజనీయులు, ప్రాతస్మరణీయులు. మన అందరి చేత BVRSSగా పిలవబడే మన శ్రీ గురుదేవుల గురించిన విషయాలు మనందరికీ సుపరిచితములే అయినా ఆయనను తలుచుకునే ఈ తరుణం కోసమే అందరం కలుసుకుంటున్న సమయం గనుక ఆయనను గురించిన ఈ చిరుస్మరణ అవసరం. శ్రీ మాస్టారు గారు పశ్చిమ గోదావరి జిల్లా నేటి తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో 14/5/1959 తేదీన శ్రీ బులుసు సూర్యనారాయణమూర్తి, శ్రీమతి అన్నపూర్ణ పుణ్య దంపతులకు జన్మించారు. మన పూర్వపుణ్యం పండి మనకు గురువుగా లభించారు. మాస్టారు గారి బాల్య విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దేవం, వేగేశ్వరపురం, కొవ్వూరు గ్రామాలలో జరిగింది. మాస్టారు గారి తండ్రి గారు కూడా ఉపాధ్యాయులే. ఆయన పదవీ విరమణ తరువాత కుటుంబం మొత్తం వారి స్వస్థలమైన సాకుర్రు గ్రామం అమలాపురం మండలానికి వచ్చేశారు. మాస్టారు గారి ఉన్నత విద్య అంతా ఇక్కడే జరిగింది. SKBR కళాశాలలో ఇంటర్మీడియట్ను, డిగ్రీని పూర్తి చేశారు. భవిష్యత్తులో ఒక గొప్ప ఉపాధ్యాయునిగా వెలుగొందబోయే విద్యార్థికి విద్యనందించిన ఘనత ఈ ఊరిది, ఈ కళాశాలది అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీ పూజ్య మాస్టార్ గారు BSc డిగ్రీ పూర్తి చేసిన సంవత్సరం కాలేజ్ మొత్తానికి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈయన ప్రతిభను ముందే ఊహించిన కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపల్ గారు అంగవైకల్యం కారణంగా ఈయన ఇబ్బంది పడకూడదని భావించి క్లాసులను కళాశాల క్రింది ఆవరణలో గల తరగతి గదులలో నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారు మాస్టారుపై ఎంతో ప్రేమను చూపించేవారు. MSc పోస్ట్ గ్రాడ్యుయేషన్ నందు గోల్డ్ మెడల్ను సాధించిన ఒక గొప్ప విద్యార్థిగానే కాక తోటి విద్యార్థులకు గణిత మరియు భౌతిక శాస్త్రాలను బోధిస్తూ విద్యాదానమనే విత్తును ఆ దశలోనే నాటారు. ఆపై మాస్టారు గారు 1984వ సంవత్సరంలో బ్యాంక్ ఉద్యోగ సంబంధిత పోటీ పరీక్షలో విజయం సాధించి సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి కేసనపల్లి గ్రామం రాజోలు మండలంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1986వ సంవత్సరం కాలచక్రంలోని ఒక సంవత్సరపు క్యాలెండర్ మాత్రమే కాదు, మనలాంటి ఎంతో మంది జీవితాలను ఒకేసారి మలుపు తిప్పిన ఒక మహోత్సవం. ఎందుకంటే ఆ సంవత్సరంలోనే మన మాస్టారు గారికి కాకినాడ నగరానికి బదిలీ అయ్యింది. మాస్టారు గారికి విద్యయందు, బోధనయందు ఎంత మక్కువ అంటే ఆయన సిండికేట్ బ్యాంక్ నందు క్యాషియర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తన అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయక ఉదయం 6 గంటల నుండి 9:30 వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తన విశ్రాంతి సమయాన్ని కూడా అవిశ్రాంత విద్యాదాన మహోద్యమంగా నిర్వహించటానికి కంకణం కట్టుకుని మనందరికీ వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వటం జరిగింది. మనలో శాస్త్రి గారికి రైల్వే నందు, వ్యాఘ్రి గారికి ఎయిర్ ఫోర్స్ నందు, జయంతి శ్రీనివాస్ గారికి ఆంధ్రా బ్యాంకు నందు అదే సంవత్సరంలో ఉద్యోగం రావడం మన మాస్టారు గారి బోధనా పటిమకు, నిస్వార్థ విద్యాదానానికి ఒక ఉదాహరణ. నా పేరు జయంతి శ్రీనివాసు. నేను ఆంధ్రా బ్యాంక్లో పనిచేస్తున్నాను.
బులుసు సూర్యనారాయణ గారి దగ్గర చదువుకుని ఉద్యోగం సంపాదించిన వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను అమలాపురంలో బులుసు సూర్యనారాయణ గారు చదువుకునే కాలం నుంచి నేను కూడా అమలాపురంలో ఆయనకి జూనియర్గా ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుకున్నాను. వారు డిగ్రీ చదువుతున్న కాలం నుంచి కూడా అందరికీ కూడా ట్యూషన్స్ చెప్పడం, అందరికీ విద్యాదానం చేయడం, నేను అప్పటి నుంచి వారితో మమేకం అవ్వడం జరిగింది. నేను మా తల్లిదండ్రులతో పాటు కాకినాడ డిగ్రీ చదువుకుందుకు వచ్చాక మాస్టర్ సిండికేట్ బ్యాంకులో పనిచేస్తూ కేసినపల్లి, ఈస్ట్ గోదావరిలో ఉన్న కేసినపల్లి 1985లో సిండికేట్ బ్యాంకులో జాయిన్ అవ్వడానికి అమలాపురం నుంచి వెళ్ళడం జరిగింది. మా డిగ్రీ కంప్లీట్ అయ్యే సమయానికి మాస్టర్ మళ్ళీ కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. కాకినాడలో మేము 5 విద్యార్థులం కలిపి మళ్ళీ మాస్టర్ వద్ద మా యొక్క డిగ్రీకి ఉద్యోగరీత్యా జరిగే అన్ని కార్యక్రమాలకి మాస్టర్ని మాకు ట్యూషన్స్ చెప్పమని అభ్యర్థించడం జరిగింది. మాస్టర్ ఆ రోజు నుంచి మా అందరికీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ట్యూషన్ చెప్తుంటే ఫస్ట్ బ్యాంకింగ్ కోచింగ్ స్టార్ట్ చేశారు. మా అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. మా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అది అట్ ద టైమ్ ఆఫ్ 1986 ఆ ప్రాంతాల్లో ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాకినాడలో. నాతో పాటు బులుసు వ్యాగ్రి ప్రకాష్, ఆయన మిలిటరీలో జాయిన్ అయ్యారు. అలాగే ఆకేళ్ల సత్యనారాయణమూర్తి గారు విజయ బ్యాంక్లో జాయిన్ అయ్యారు. ఇంకా అలాగే ఎంతోమంది బ్యాచ్లుగా జాయిన్ అయ్యి నెక్స్ట్ తదనంతరం ఇదొక పెద్ద ప్రహాసనంగా కాకుండా ఎంతోమందికి ఆయన సేవా దృక్పథంతో ట్యూషన్ చెప్పారు. కానీ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కానీ ఏమీ చేయకుండా ఆయన విద్యాదానం చేస్తూ ఎంతోమందికి, నాకు తెలుసుండవుతే ఒక 500-600 మంది మాస్టర్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మాస్టర్ గొప్పతనం ఏంటంటే, మేము ఆ టైంలో పెద్ద జేబులో డబ్బులు లేక మా దగ్గర అప్లికేషన్స్ పెట్టడానికి కూడా లేని కాలంలో ఆయన మాకు అప్లికేషన్స్తో పాటు కట్టవలసిన ఫీజులు కూడా వారే తీసుకొచ్చి బ్యాంకు నుంచి ఆ డీడీలు అన్నీ కట్టడం జరిగింది. వారికి సర్వదా ఎప్పటికీ రుణపడి ఉండాలని మేము ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాం. నాకు మిస్సెస్ ఆవిడ సత్యశ్రీ, ఆవిడ కూడా అక్కడ చదువుకుందుకు వచ్చాక నాకు మ్యారేజ్ ప్రపోజల్ చేసి మళ్ళీ ఆ మ్యారేజ్ అయ్యే వరకు ఆయనే అంతా ఫాలో అయ్యి మాకు మ్యారేజ్ చేయడం కూడా జరిగింది. ఇలాగ నా వైఫ్ కూడా స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తాను నవ్వు ఇవాళ. వారి వలన ఇలాగ ఎన్నో కుటుంబాలు బాగుపడి ఎంతో ఉన్నత స్థితికి చేరాయి. కాబట్టి వారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మాస్టర్ గారు 1989వ సంవత్సరంలో విజయవాడ వాస్తవ్యులు శ్రీ వెంపరాల చిట్టినారాయణ, శ్రీమతి పర్వతవర్ధనమ్మ దంపతుల తృతీయ కుమార్తె అయిన సీతారామలక్ష్మి గారిని వివాహమాడారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన రోజు నుండి ట్యూషన్లోని విద్యార్థులందరి చేత డీడీ ఫామ్స్ తీయించి దరఖాస్తులు పూర్తి చేయించడం మొదలుకొని పరీక్షలు పూర్తయ్యే వరకు ఎన్నో విధాలుగా అండదండలుగా ఉండేవారు. వారి సొంత ఖర్చులతో విద్యార్థులకు డీడీలు తీసి వారి చేత పరీక్షలు రాయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నాందేడ్, ఝాన్సీ, చంద్రపూర్, వార్తా వంటి పలు చోట్లకు, ఇతర రాష్ట్రాల్లో సైతం పరీక్షలు రాయవలసి వచ్చినప్పుడు విద్యార్థులతో కలిసి వెళ్ళి వారికి అన్ని విధాలుగా తోడు ఉండటం, ఆ పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళి దర్శనం చేయించి తీసుకురావటం, ఈ విధంగా బోధనా పరంగానే కాక అనేక బోధనేతర తీరుల్లో కూడా వారు విద్యార్థులకు చేదోడు వాతోడుగా నిలిచారు. ఒకసారి అయితే నాందేడ్ వెళ్ళాము ఎగ్జామ్ రాయడానికి. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. ఇంచుమించు అదే సెంటర్ చాలామంది ఆప్ట్ చేయడం వలన అక్కడ అకామిడేషన్ దొరకలేదు. కానీ మాస్టరు మాట్లాడి అక్కడ లోకల్ పీపుల్తో మాట్లాడి ఒకళ్ళ ఇంట్లో అకామిడేషన్ మాస్టరే మాట్లాడి చేశారు. అది చాలా, అది మన రాష్ట్రంగా, మన భాష కాని భాష ఊరు, మన రాష్ట్రం కాదు. కానీ ఆయన మంచితనం వలన అలా జరిగింది. అది ఇలాంటివన్నీ చాలా గుర్తుండిపోతాయండి, మర్చిపోలేని మెమొరీస్ మాస్టర్తో. నెగిటివ్ మార్కింగ్ ఉన్న పోటీ పరీక్షల పట్ల మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ను తొలగించి ఖచ్చితంగా తెలిసిన సమాధానాలు మాత్రమే ఎలా పూరించాలో, క్రమేపీ తెలిసిన సమాధానాల సంఖ్యను ఎలా పెంచుకోవాలో ఒక క్రమపద్ధతిన తెలుపుతూ వారి ట్యూషన్లో మనతో సహా ఉన్న మిగతా విద్యార్థులందరినీ తీర్చిదిద్దారు. ఈరోజు
మనందరి జీవితాలు అద్భుతంగా గీయబడిన చిత్రాల వలె పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలనే ఫ్రేమ్లలో సురక్షితంగా సుభిక్షంగా ఉన్నాయంటే అది మన శ్రీ గురుదేవులు శ్రీ BVRSS గారు పెట్టిన భిక్షే. ముందుగా మన మాస్టర్ అయినటువంటి శ్రీ సూర్యనారాయణ మాస్టర్కి హృదయపూర్వకమైనటువంటి నమస్సులు సమర్పించుకుంటూ మిత్రులందరికీ నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు జీవి నాగేశ్వరరావు. మాది కాకినాడ దగ్గర కడప గ్రామం. నేను 1993 సంవత్సరం మధ్యలో మాస్టర్ దగ్గర బ్యాంకింగ్ కోచింగ్ నిమిత్తం మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పరీక్ష నిమిత్తం జాయిన్ అవ్వడం జరిగింది. మాస్టర్ దగ్గర జాయిన్ అయినటువంటి 3 నెలల్లోనే నేను రైల్వే ఎగ్జామ్లో పాస్ అవ్వడం జరిగింది. తర్వాత స్టాఫ్ సెలక్షన్లోను, తర్వాత మహారాష్ట్ర BSRB ఎగ్జామ్లోను పాస్ అవ్వడం జరిగింది. ముందుగా నాకు మహారాష్ట్ర BSRB ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్కల్ పోస్టులో అపాయింట్మెంట్ ఆర్డర్ రావడం ద్వారా నేను 6 సెప్టెంబర్ 1993 రోజున మహారాష్ట్రలోని పచోరా అనేటువంటి బ్రాంచ్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్కల్గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న డేటా సెంటర్లో పనిచేస్తున్నాను. మేనేజర్ IT కింద పనిచేస్తున్నాను. ఇంకా మాస్టర్తో నా అనుబంధం గురించి చెప్పాలి అంటే నా తోటి విద్యార్థులు అప్పట్లో పని, తర్వాత GV రామారావు, GV రమణమూర్తి, సుబ్బారావు, రమేష్, పాపారావు, రఘునాథరావు, ఇలా కొంతమంది విద్యార్థులు మేము ఉన్నాము. మాది బహుశా అప్పట్లో మేము జాయిన్ అయిన మొదటి రోజుల్లో అంటే నా లెక్క ప్రకారంగా అప్పుడప్పుడే కొంచెం మాస్టర్ దగ్గర విద్యార్థుల యొక్క సంఖ్య పెరగడం జరిగింది. మా తర్వాత నుంచి చాలామంది విద్యార్థులు మాస్టర్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. మా పెర్ఫార్మెన్స్ అదే చూసి ఎంతోమంది మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యి కొంతమంది జాయిన్ అయినటువంటి 3 నెలల్లోనే కొంతమంది ఉద్యోగాలు పొందారు. తర్వాత కొంతమందికి 6 నెలలు, కొంతమందికి సంవత్సరం, కొంతమందికి 2 సంవత్సరాలు, కొంతమందికి 3 సంవత్సరాలు. అలాగా ఎవరు కూడా నిరాశ పడకుండా ఆయన దగ్గర ట్యూషన్లో జాయిన్ అయ్యి ఆయన యొక్క గైడెన్స్ తోటి, ఆయన ఇచ్చినటువంటి ప్రోద్బలంతో ఎవరిని ఆయన నిరాశపరిచేవారు కాదు. ఈసారి రాకపోయినా అమ్మ పరీక్షలో మళ్ళీ తర్వాత తప్పకుండా వస్తుంది, ప్రాక్టీస్ చేయండి అని అక్కడ విద్యార్థులందరికీ కావాల్సినటువంటి పుస్తకాలని, వాటిని, నోట్స్ని అన్నిటినీ కూడా ఆయన ట్యూషన్ సెంటర్లో ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ ప్రాక్టీస్ చేసుకున్నట్టుగా ఏర్పాటు చేసేవారు. డిసిప్లిన్ విషయంలో కానీ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఎవరైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక అర నిమిషం కానీ నిమిషం కానీ లేట్గా వచ్చిన ఎవరిని రానిచ్చేవారు కాదు. అలాగే తర్వాత అందరినీ ప్రేమగా చూసుకుని అందరినీ దగ్గరుండి ఆయన పరీక్షలకు తీసుకెళ్ళి దగ్గరుండి ఇంటర్వ్యూలు పూర్తి చేయించి ఎంతోమంది విద్యార్థులకి ఈ రోజునాడు ఆయన ఆ కుటుంబ సభ్యులందరికీ, విద్యార్థుల యొక్క కుటుంబీకులందరికీ అన్నం పెడుతున్నారు. ఆయన ఎంతోమంది విద్యార్థులు ఆయన ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఆయన యొక్క స్టూడెంట్స్ ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే బ్యాంకింగ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్లోను, కస్టమ్స్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిట్లోనూ కూడా మాస్టర్ యొక్క విద్యార్థులు ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్రోద్బలంతో, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎంతోమంది కుటుంబాలు ఈ రోజున బాగుపడ్డాయని చెప్తున్నాను. నమస్కారం, నా పేరు ఉండి శ్రీనివాసరావు. మా సొంత ఊరు కాకినాడ. నేను ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ కింద రాజమండ్రిలో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. గురువుగారికి పాదాభివందనాలు చేస్తూ అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజార్పు సుబ్రహ్మణ్యేష్. నేను ఇప్పుడు కాకినాడ మెయిన్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా అండి. అందరూ అంటూ ఉంటారు కాకినాడ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్గా చేయడం అంటే ఏదో జన్మలో చేసుకున్న సుకృతం ఉంటేనే ఈ బ్రాంచ్లో వర్క్ చేస్తారంటారు. ఎందుకంటే 1864 ఈ బ్రాంచ్ పెట్టడం జరిగిందండి. అలాంటి బ్రాంచ్లో నేను ఇప్పుడు చీఫ్ మేనేజర్ వర్క్ చేస్తున్నా అంటే దీనికి కారణం మన గురువుగారు పెట్టిన భిక్ష. అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ప్రజెంట్ ఉన్న పొజిషన్ని. దీని అంతటికీ గురువుగారు ఇచ్చిన భిక్షేనండి ఇది. అలాగే నాతో పాటు
మేము 1994లో జాయిన్ అయ్యానండి గురువుగారి దగ్గర. నాతో పాటు నలుగురు ఉన్నామండి. వాళ్ళని కూడా నేను ఎప్పుడు మర్చిపోకూడదు. రామకృష్ణ గారు, ఆయన నాకు డిగ్రీలో కోచింగ్ ఇచ్చారండి. నన్ను పాస్ చేయించింది కూడా ఆయనే. అలాగే గౌరీ గారు, ఇంగ్లీష్ వచ్చి మాకు 2-3 మార్కులు వచ్చాయండి 50కి. ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ నాకు గుర్తే. ఆ పేపర్ చూసినప్పుడల్లా ఎంత బాధ వచ్చిందంటే, ఇదేంటి ఈ పొజిషన్లో ఉన్నాం, ఏమన్నా సెలెక్ట్ అవుతామా అవ్వమా, ఎందుకంటే మా ముందు బ్యాచ్ వాళ్ళు పాస్ అయ్యి వెళ్ళిపోతుంటే మనం అవుతామా అవ్వా అన్న ఫీలింగ్ చాలామందికి వచ్చింది. అలాగే నేను కూడా ఫీల్ అయ్యాను. బట్ ఆ పొజిషన్ నుంచి మమ్మల్ని సారు దగ్గర 50కి 50 తీసుకొచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. అలాగే సతీష్, ఎప్పుడు సతీష్ నేను ఒకే సైకిల్ మీద వచ్చేవాళ్ళం ట్యూషన్కి. ఒకవేళ నేను తన ఇల్లు ట్యూషన్కి దగ్గరైనా నా దగ్గరికి వచ్చి మరీ తీసుకొచ్చేవాడు సతీష్. తన్నే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అలా ఇంగ్లీష్లో మాకు దగ్గరుండి మా ముగ్గురికి, సతీష్కి, రామకృష్ణ గారికి, నాకు మంచి కోచింగ్ ఇచ్చిన పర్సన్ ఎవరంటే గౌరీ. మేము నలుగురం కూడా చాలా అంటే అందరూ ట్యూషన్లో అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మేము నలుగురం కూడా ఎప్పుడు వస్తూ వెళ్తూ బ్యాచ్ కింద ఉన్నాం. ఆ బ్యాచ్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానండి. అలాగే సార్ దగ్గర జాయిన్ అవ్వాలంటేనే పూర్వజన్మలో సుకృతం రాసి ఉండాలండి. ఎందుకంటే చాలామంది వస్తారు, వెళ్ళిపోతుంటారు. అలా కాదండి, సార్ దగ్గరికి వస్తే మాత్రం మనం వెళ్ళలేం. జాబ్ వస్తేనే పంపిస్తారు సార్. అది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన టైం అండి. సార్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనే కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్. అందరికీ నమస్కారం. నేను జీవి రమణమూర్తి నా పేరు. నేను ముంబైలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మాది కాకినాడ. నా పేరు పివిఆర్ రెడ్డి. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాజమండ్రిగా పనిచేస్తున్నాను. అలాగే ఈస్ట్ గోదావరికి టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కూడా ఎడిషనల్ ఛార్జ్ హోల్డ్ చేస్తున్నాను. నేను మొదటి నుంచి షార్ట్ హ్యాండ్ బేస్ మీద స్టెనోగ్రఫీ టెస్టులకి గ్రేడ్ డి, గ్రేడ్ సి ఆ టెస్టులకి వెళ్ళడం జరిగేది. ఆ టైంలో ఇంకా ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్పి ఆ 2 టెస్టులకి అయితే ఓన్లీ ఇంగ్లీష్, జీకే ఉండేవి. అవి సిఎస్ఆర్, జీకే టుడేలో నేను సొంతంగా ప్రిపేర్ అయిపోయేవాడిని. అథమెటిక్ రీజనింగ్ వచ్చేది కాదు. సో అవి వాటి గురించి మన మాస్టర్ సూర్యనారాయణ గారి గురించి ఎవరి ద్వారా తెలుసుకున్నప్పుడు 92 నవంబర్లో వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ ఆయన గైడెన్స్ నాకు బాగా ఉపయోగపడింది. సో తర్వాత కూడా ఇక్కడ కాకినాడ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కూడా వారిని 2-3 సార్లు కలవడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు చెన్నాప్రగడ కామేశ్వర సీతాపతి. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా కాకినాడలో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి మూల కారకులు, కాలం జన్ములు మా గురువుగారు శ్రీ 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 బివిఆర్ఎస్ సూర్యనారాయణ గారు. ఆయన సిండికేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకుంటూ మా కోసం ఉదయం పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం ఆఫీస్ అయిపోయాక, మళ్ళీ బ్యాంక్ అయిపోయాక 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మాకు కోచింగ్ చెప్తూ, అది కూడా ఒక ఫైనాన్షియల్ డబ్బు కోసం అని కాకుండా పూర్తిగా నేను నాకు తెలిసిన విద్యని అందరికీ పంచిపెట్టాలి, మాకందరికీ ఉద్యోగాలు రావాలి అనే ఒక మంచి సంకల్పంతో ఆయన మా అందరికీ కోచింగ్ చెప్పేవారు. నేను ఒక్కడే కాదు, ఇలాగా కొన్ని వందల మంది ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డాం. మా జీవితాలకి ఒక సార్థకత అవుతేనే మా జీవితాన్ని ప్రసాదించిన మహానుభావులు మా గురువుగారు. స్వతహాగా ఆయన హ్యాండిక్యాప్ అయ్యిండు కూడా ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆయన సాంప్రదాయాల్ని ఆయన పాటిస్తూ, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో బడి, ఆచారం అన్నీ ఉండేవి. వాటిని గౌరవిస్తూ వాటిని పాటించేవారు. అలాగే బ్యాంకులో పూర్తిగా ఆయనకి ఏ రోజు ఈయన ఈ పని చేయలేదు, ఈ ఉద్యోగంకి ఆయన ఇబ్బంది కలిగించారు, ఈ శోషణ చెప్తున్నారు అనే పరిస్థితి ఏ రోజు అనిపించకుండా ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, అలాగే మాకు కూడా పూర్తిగా
పొద్దునుంచి సాయంత్రం వరకు అవకాశం బ్యాంకు అవర్స్ వదిలేసి మిగతా టైం అంతా మాకు వెచ్చిస్తూ మా జీవితాలను తీర్చిదిద్దారు. అటువంటి మహానుభావులు మా గురువుగారు. ఆయన గురించి ఈరోజు మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బిఆర్బి కుమార్. నేను కాకినాడ వాస్తవ్యుడిని. నేను మాస్టర్ సూర్యనారాయణరావు గారి దగ్గర నేను 1988 నుంచి 89 వరకు కోచింగ్ తీసుకున్నాను. ఆయన దయ వల్ల నేను ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఆయన దయ వల్ల నేను ఈ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డాను. కాబట్టి ఆయనకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయన భౌతికంగా జీవించి లేనప్పటికీ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ఎస్ఎల్ నరసింహ. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్ కాకినాడలో పనిచేస్తున్నాను. నేను మాస్టర్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. 1996 సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు సుధా. నేను ఇక్కడ కాకినాడలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కింద పనిచేస్తున్నాను. నేను 1997లో డిగ్రీ అయిన తర్వాత సాధిక ట్యూషన్లో జాయిన్ అయ్యాను, బిఎస్ఆర్బి ట్యూషన్కి. సో అది నాకు చాలా హెల్ప్ చేసింది. సో నేను ఈరోజు లైఫ్లో బాగా సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ 1 and all. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణమూర్తి. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాకినాడలో ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను సూర్యనారాయణమూర్తి గారి ఇన్స్టిట్యూట్లో 96లో కోచింగ్ తీసుకున్నాను. ఆయన బేసిక్స్ వల్ల నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఉండి వీర ప్రసాద్. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాది కాకినాడ. నేను సార్ దగ్గర 94 నుంచి 95 టైంలో నేను ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్నాను. ఆయన కోచింగ్ వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది. మంచిగా సెటిల్ అయ్యాను. ఆయనకి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం ఇన్కమ్ ట్యాక్స్ కాకినాడలో పనిచేస్తున్నాము. అందరం సార్ దగ్గరే ట్యూషన్ తీసుకుని ఈ రోజున ఇంతమంది ఒకే ఆఫీస్లో కలిసి ఇక్కడే అందరం కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈపీఎఫ్ డిపార్ట్మెంట్. నమస్తే అండి. నా పేరు టీ రాంబాబు అండి. నేను సార్ దగ్గర 97, 98 కోచింగ్ తీసుకున్నాను. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ రాజమండ్రిలో పనిచేస్తున్నాను అండి. సార్ వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. సార్ అంత ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్నా అంత కష్టపడి వచ్చి చెప్పడం వల్ల చాలామందికి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారండి. మనం సార్ దగ్గర ఎవరైతే చదువుకున్నారో అందరూ కూడా వాళ్ళ జీవితాంతో సార్కి రుణపడి ఉంటారు. నమస్తే అండి. నా పేరు శ్రీరామ్ కుమార్. మాస్టర్ పీసీసీలో నేను ఒకడిని. 97, 98లో నేను కోచింగ్ వచ్చాను. ఈపీఎఫ్ ఎగ్జామ్ ఫస్ట్ సెలెక్ట్ అయిపోయాను. తక్కువ కాలంలోనే రాజమండ్రిలో సెట్. మాస్టర్కి ఆయన ఆశీస్సుల వల్ల ఈ స్థితిలో ఉన్నాం. ఆయన ఆశీస్సులు ఇప్పుడు గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉండాలి, భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నా పేరు దుర్గా అమర్కాంత్ అండి. సార్ గంగరాజనగర్లో ఉన్నప్పుడు మాది ఆఖరి బ్యాచ్. సార్ దగ్గర మేము ఎక్కువ రోజులు నేర్చుకున్నాం. పాపం ఆయనకు ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా మాకు చెప్తానే ఉండేవారు.